నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. అందరూ ఎలా ఉన్నారు? మరి మే 10, 2024 సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా మరి అక్షయ తదియ నాడు ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఆ రోజు మీరు ఇంట్లో అఖండ దీపాన్ని వెలిగించాలి. 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించాలి. ఆ టైం అనేది కూడా నేను ఆఫీస్ వాళ్ళకి చెప్తాను. ఆ రోజు ఏ టైంలో వెలిగించాలనేది కూడా నేను చెప్తాను. ఆ టైంలో కనుక మీరు అఖండ దీపాన్ని కనుక వెలిగించినట్టయితే ఉప్పు పోయాలి. ఒక పెద్ద పాత్ర తీసుకొని దాని నిండా గల్లుప్పు పోసి, దాని మీద ఒక ముంత మట్టి ప్రమిద తీసుకొని దాని నిండుగా నూనె పోసి అఖండ దీపాన్ని 72 గంటల పాటు వెలిగించాలి. ఆ టైంలో మీరు తప్పకుండా ఆ టైం అనేది రాసిస్తాను కాబట్టి ఆ రోజు మీ పేరు మీద లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపిస్తాను. ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వల్ల జరిగేటువంటి మంచి ఏంటి అసలు? ఆ ఇంట్లో దారిద్ర్యం అనేది కూడా అమ్మవారు రావడంతో దారిద్ర్య దేవత బయటికి వెళ్ళిపోతుంది. సంపాదించిన 4 పైసలైనా డబ్బులు మిగులుబాటు అయితే కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ఒక్కసారి జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. మీకు నమ్మకం ఉన్నా లేకున్నా ఒక్కసారి ఒక కుటుంబం వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ చుట్టాలు ఎవరైనా ఒకరు చేసుకోమని చెప్పండి. జస్ట్ ఒక 6 మంత్స్ షార్ట్ పీరియడ్లో లోపే, 6 నెలల లోపే, 3 నెలల లోపే, ఖచ్చితంగా నాకు తెలిసైతే 3 నెలలు 100 డేస్ లోపే మీకు ఎంత మంచి అదృష్టం కలుగుతుందంటే ఎవరు ఊహించినటువంటి మార్పు జరుగుతుంది. ఆ ఇంట్లో సంపాదన వైపు పరుగులు తీస్తారు. ఏదైనా టెండర్లు వేసేటువంటి వారు, హోటల్స్, రెస్టారెంట్లు పెట్టుకునేటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఇంకా ఎన్ని రకాలుగా బిజినెస్ చేస్తారో అన్ని రకాల బిజినెస్ చేసేవారు ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని ఆ 72 గంటల పాటు ఆ దీపాన్ని వెలిగించి చూడండి. తప్పకుండా మీకు శుభం జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.